Hello everyone, welcome back to my channel Iron and Incense. సో thumbnail చూసాక మీకు అర్థమై ఉంటది ఈ వీడియో దేని గురించి అని. సో రీసెంట్ టైమ్స్‌లో తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళకి మా ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడు గణేష్ నిన్నే చూస్తుంది. తరిగి చూడు, అది అది అల్లాడుంది చూడు. సో మేము ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాం. బస్ రిజర్వేషన్ చేపించుకొని ఉన్నాం. 9:30కి బస్ అనమాట. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. మనోడు ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు ఫోను బస్ వచ్చేలోపు. భద్రాచలం బస్ చూడంగానే మాకు ఎంఎస్సీలో జరిగిన ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకునేసరికి ఇక్కడ వరదలు వచ్చేసాయి. 9:30కి రావాల్సిన బస్సు 10:30కి వచ్చింది. బస్ మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం మందే. సో తిరుపతి వెళ్ళేసరికి మార్నింగ్ 4 AM అయింది ఎగ్జాక్ట్‌గా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లగేజ్ కౌంటర్ దగ్గరికెళ్ళాం ఫస్ట్. ఎస్ఎస్‌సి టోకెన్స్ దగ్గరికి రాకుండా. మేము ఇక్కడికొచ్చేసరికి 5:30 అయిపోయింది. సో అప్పటికి ఒక బ్యాచ్‌ని లోపలికి పంపించేసారు. ఇంకొక బ్యాచ్ బయట వెయిట్ చేస్తుందనమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత జనాలు ఆపుకోలేక బ్యారిగేట్‌ని నెట్టేసుకొని ఎళ్ళిపోయారు కౌంటర్ దగ్గరికి. తీరా అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే ఆ రోజు టోకెన్స్ వరకు కంప్లీట్‌గా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డేకి టోకెన్స్ ఇస్తున్నారు అని చెప్పారు. సో, మనం డైరెక్ట్‌గా ఫ్రీ దర్శనంకి ఎళ్ళిపోదాం అనుకుంటే ఆల్మోస్ట్ 16-20 అవర్స్ పడుతుందని చెప్పి ముందే చెప్పారు. వీకెండ్స్ కాబట్టి ఇంత క్రౌడ్ ఉందని చెప్పి అనుకున్నాం మేము ఫస్ట్. సో, ఇంక టికెట్స్ తీసుకోకుండా ఇంక డైరెక్ట్‌గా ఫ్రీ దర్శనంకి ఎళ్ళిపోదాం అని చెప్పి ఇంకా మెట్లెక్కడం స్టార్ట్ చేశాం. మనోడు అక్కడ టెంకాయ కొట్టబోతున్నాడనమాట. సో, మీకు మామూలుగా ఎస్ఎస్‌టీ టోకెన్స్ అనేవి 4 ప్లేసెస్‌లో ఇస్తున్నారు తిరుపతిలో. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ టైమింగ్స్‌లో ఇస్తున్నారు. శ్రీవారి మెట్టు దగ్గరైతే 6 AMకి, శ్రీనివాసం దగ్గర 2 AMకి స్టార్ట్ అవుతుంది. భూదేవి కాంప్లెక్స్ దగ్గర 5 AM స్టార్ట్ అవుతుంది. సో, ఇట్లాగా డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ టైమ్ స్లాట్స్‌లో టికెట్స్ అనేవి అలాట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో, అప్పటికే మేము లేట్ అయిపోయాం. సో, అందుకని ఇంకా డైరెక్ట్‌గా ఫ్రీ దర్శనంకి ఎళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. స్టెప్స్ ఎక్కుతున్నాం. ఎందుకింత క్రౌడ్ ఉంది అని అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆ రోజు ఏకాదశి అనమాట. శని ఏకాదశి అంట. సో, అందుకే ఇక్కడ పూజలు కూడా చేస్తా ఉన్నారు. అది కూడా 2 వీకెండ్స్ శని, ఆది రావడం. అట్ ది సేమ్ టైమ్ బ్రహ్మోత్సవాలు కొంచెం దగ్గరలోనే ఉండడం వల్ల ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. సో, అలిపిరి మెట్లు వచ్చేసరికి 3350 స్టెప్స్ మొత్తం. సో, ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ ఇన్‌సైడ్ కూడా అట్లాగే శనివారం అట్ ది సేమ్ టైమ్ ఏకాదశి వచ్చిందని చెప్పి ఇక్కడ పూజలు చేస్తున్నారు. డిస్టెన్స్ మెన్షన్ చేస్తూ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అనేవి ఇక్కడ బోర్డులో రాసి ఉంది. ఇక్కడ అపీల్ టు పిలిగ్రిమ్స్ అని చెప్పి ఒకటి రాసున్నారు. బీపీ, హార్ట్ అండ్ లంగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు హిల్స్‌ని క్లైంబ్ చేయొద్దని చెప్పి రాసున్నారు. ఒకవేళ మీరు క్లైంబ్ చేస్తే త్వరగా దర్శనం అవుతుంది. అది డైరెక్ట్‌గా. సో, మనం ఫస్ట్ రాజగోపురంలోంచి ఎంట్రీ అవ్వబోతున్నాం. సో, ఇక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అయిద్దనమాట. తిరుపతొచ్చిన ప్రతిసారి ఏదో కట్టడం చూసి ఆర్కిటెక్చర్ ఎవర్రా బాబు అనిపిస్తుంటదనమాట. మనోడు ముందు జాగ్రత్తగా పైన ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పి ఇంటి దగ్గర నుంచి ముందే కాపర్ బాటిల్ తీసుకొనొచ్చాడు. ఇది ఫస్ట్ ఫ్రిస్కింగ్ జోన్ అది. మీలో ఎవరైనా ఇలా రాళ్ళు పెట్టుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఇలా రాళ్ళు పెట్టినాక మీరు నిజంగానే బిల్డింగ్ కట్టారా? అది కూడా చెప్పండి. 250 స్టెప్స్‌కే గసొచ్చేసిందనమాట. నెక్స్ట్ స్టాప్ మాత్రం 1000 స్టెప్స్ తర్వాత అని చెప్పి కాన్ఫిడెంట్‌గా బయలుదేరాం మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయి. ఇంత పెద్ద వాళ్ళు 60, 70 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నడుస్తా ఉన్నారు. అసలు ఎక్కడ నడుస్తున్నారేమో మేమే నడవలేకపోతున్నాం. ఆఖరికి అక్కడ భిక్షాటన చేసే ముసలివాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అసలు అక్కడి దాకా ఎలా వాళ్ళొస్తారనేది ఒక చిన్న డౌట్ ఉంటది. అది మీకేమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అందరూ మామూలుగా నడిచి కూడా ఎక్కలేకపోతుంటే ఈ మాస్టర్ ఎవరో మాత్రం మోకాళ్ళ మీద ఎక్కేస్తున్నాడు. మొత్తం 3300 స్టెప్స్. 1000 స్టెప్స్‌కి ఆగుదాం అనుకున్నాం. బట్ నేను ఈ వీడియో పేరు చెప్పుకొని 650థ్ స్టెప్ దగ్గరే ఆగాను కాసేపు. మనోడు ఎళ్ళిపోతా ఉన్నాడు. స్టెప్స్ మీదే చాలా ఫుల్‌గా ఉంది క్రౌడు. అసలు భయమేసేసింది. ఎన్ని డేస్ పట్టిద్దో ఏమో దర్శనం అని జెప్పేసి. ఒక్కడినే అయ్యుండుంటే బ్యాగేజ్ కౌంటర్ దగ్గర రిటర్న్ అయిపోయేవాడిని ఆ క్రౌడ్‌ని జూసి. గాలిగోపురం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడి నుంచి కొంచెం ఫ్లాట్‌గానే ఉంటది. అంత ఎక్కువ స్టెప్స్ అనేవి తగలవనమాట మధ్యలో. మనం నడిచేటప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి గదా! సో, వీళ్ళేం జేస్తున్నారంటే ఇప్పుడు కర్పూరం వెలిగిస్తారు గదా! దాని నుంచి వచ్చే CO2 వల్ల ఇంకొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఆయాసం అనేది త్వరగా వచ్చేస్తుంది. ఈ అక్కెవరో బెదిరిస్తుంది ఇడ్లీ తిందువురా అని. బామ్మ ఈస్ ఆన్ డ్యూటీ హియర్. చెప్పాను గదా! గాలిగోపురం దగ్గర నుంచి ఇంకొంచెం ఫ్లాట్‌గానే ఉంటుంటది. అక్కడక్కడ ఒక్కొక్క మెట్టనేది తగులుతా ఉంటది. సో, అలా ఉంటే ఎంత దూరమైనా నడవచ్చు గానీ, మళ్ళీ స్టెప్స్ వస్తా ఉంటేనే కష్టం అయిపోతా ఉంటది. ఆడికాడి సాల్తీలన్నీ పడిపోతా ఉన్నాయి. డోంట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్ అని చెప్పి రాసుంది. అయినా మనం తినిపిస్తాం. మనం వినం గదా! డోంట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్ అని ఎందుకు చెప్తారంటే, అవి వేటాడే తత్వాన్ని కోల్పోతాయని జెప్పేసి అలా చెప్తారు.
మనం ఏంది ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి ఒక 10 రూపాయలు పెట్టి ఆ కీరా మొక్కో, ఆ మొక్కో, ఏ మొక్కో ఏదో ఒకటి పెడతా ఉండడం అనమాట. మీకు రోజు ఎవరో ఒకరు ఫుడ్ తెచ్చి పెడతా ఉన్నారనుకోండి, మీరింక పని చేయడం మానుకుంటారు. మీకై మీరు ఫుడ్ ఎతుక్కోవడం మానుకుంటారు. అయి కూడా అంతే. ఈ జంతువు కొంచెం జింక ఉన్నట్టు ఉంది. కానీ జింకో కాదో నాకైతే అర్థం కావట్లేదు. మీకెవరికైనా తెలిస్తే దీన్ని కామెంట్ సెక్షన్‌లో ఒకసారి చెప్పండి. దాని పేరేంటో? సో, మనం ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మోకాళ్ళ పర్వతం వస్తది. మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళు బ్లాస్ట్ అవుతాయి. 2500 స్టెప్స్ కంప్లీట్ చేశామన్న కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడుతున్నాం అనమాట. సో, మనోడైతే చాలా యాక్టివ్‌గా నడుస్తున్నాడు. నేనే కొంచెం డీలా పడ్డాను. నేను ఈ ఇయర్‌లో 3 టైమ్స్ వచ్చాను. ఇది లాస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడు లేదనమాట ఈ ఫ్లైఓవర్. ఏంటి రోడ్ క్రాస్ చేయడానికి మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా కంప్లీట్‌గా పూర్తి అయినట్లేదు. ఇక్కడ వర్క్స్ ఇంకా జరుగుతా ఉన్నాయి. సైడ్ వైర్స్, ప్లగ్ బాక్సెస్ అయన్నీ పెట్టున్నాయి. ఇంతకుముందు నార్మల్‌గా కింద రోడ్డు అనేది క్రాస్ చేసి ఇస్తా ఉండాలి కదా! వెహికల్స్ వస్తా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా. అది కాక టర్నింగ్. సో, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సింది. ఇప్పుడు కొంచెం చాలా బావుందనమాట. సో, నీట్‌గా ఫ్లైఓవర్ మీద నుంచి దిగేయొచ్చు. ఏంటో మరి ఆ కొండ మీద ఉన్న విండ్ మిల్స్ తిరగట్లేదు. మనం వీడియో చేస్తున్నామో తిరగట్లేదో ఏమో మరి. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తున్న గోపురం దగ్గరికెళ్ళాలి. అదే మోకాళ్ళ పర్వత గోపురం అది. సో, ఇప్పుడు అక్కడికెళ్దాం. మోకాళ్ళ పర్వతం అంటే ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేసినట్టే. ఒక 500 స్టెప్స్ ఉంటాయి ఇక్కడి నుంచి. ఇది ఫినిషింగ్ టచ్ అనమాట. ఇక్కడ మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళ మీద కూడా ఎక్కేవాళ్ళు ఉంటారు కొంతమంది. మనోడు కూడా మోకాళ్ళ మీద ఎక్కాడు. ఒక 11 స్టెప్స్ ఎక్కాడు. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా. మనం మోకాళ్ళ మీద ఎక్కలేమనమాట. మనం ఓన్లీ బై వాక్. కనిపించిన గెడ్డల్లో కొనుక్కొని తింటూ ఆరాంగా పైకెళ్ళిపోవడమే. మనోడు మోకాళ్ళ పర్వతం ఎక్కిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాడు. మనం ఒక పుష్ ఇయ్యంగానే డైరెక్ట్‌గా ఇంక ఎండ్ పాయింటే. ఇక్కడ ఎదురుగా కుంకుమ కనిపిస్తుంది గదా! ఆ కుంకుమలో కాయిన్స్ అనేవి గుచ్చుతున్నారు. అది ఎందుకు గుచ్చుతున్నారో నాకు అర్థం కాలేదు. ఒకళ్ళు గుచ్చారని మిగతా వాళ్ళు గుచ్చుతున్నారా? అదేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి అది గూడా. ఘట్టం ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. కొండ పైకెళ్ళిన తర్వాత మనం బ్యాగేజ్ తీసేసుకున్నాం. బ్యాగేజ్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అకామిడేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుందామని వచ్చి క్యూ చూస్తే, ఇయన్నీ మన వల్ల అయ్యే పని కాదురా అనిపించింది. సో, ఇంక నేరుగా ఇంక లాకర్స్ దగ్గరికెళ్ళిపోయాం. సో, లాకర్స్ దగ్గరికెళ్ళి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట లాకర్స్ వచ్చేసరికి. సో, ఇంక మీకు అక్కడే వాష్‌రూమ్స్, అక్కడే కళ్యాణ కట్ట అన్నీ ఉంటాయి. తిరుమల మొత్తం మంచుతో కప్పబడిందనమాట. సెప్టెంబర్‌లోనే ఇలా ఉందంటే ఇంక జాన్, ఫెబ్ అయితే ఇంకసలు మామూలుగా ఉండదు చలి. సో, ఇంకా లాకర్ తీసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా క్యూ లైన్‌లోకెళ్ళిపోయాం ప్రీ బస్ ఎక్కేసి. మేము మార్నింగ్ 11:45కి క్యూలోకి ఎంటర్ అయ్యాము. మేము ఎగ్జిట్ అయ్యేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM అయింది. ఆల్మోస్ట్ 19-20 అవర్స్ పట్టింది. అక్కడ టైమ్ టు టైమ్ మీకు ఫుడ్ మార్నింగ్ అయితే ఉప్మా, లేదంటే సాంబార్ రైస్, మధ్య మధ్యలో పాలు ఇలా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఈసారి నుంచి 300 రూపీస్ టికెట్ లేకపోతే దర్శనానికి వచ్చే ఛాన్సే లేదని. అందరికి ఏదో ముందే తెలిసినట్టు నీట్‌గా దిండు, దుప్పట్లు, పేస్టులు, బ్రష్‌లు అన్నీ తెచ్చుకున్నాం. మేమే ఏం తీసుకొని ఎళ్ళకుండా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూసుకుంటూ కూర్చున్నాము. మనోడైతే బిర్రుగా నిద్రపోయాడులెండి. సో, ఇక్కడ షెడ్స్ అవన్నీ తీసేశారు. ఎందుకంటే మీకు నెక్స్ట్ అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. మేము లాకర్ ఎగ్జిట్ చేసి వచ్చే టైంకి క్రౌడ్ ఇంకా పెరిగిపోయింది. లాకర్స్ దగ్గర కూడా క్యూ ఎక్కువైపోయింది.
కొంతమంది బ్రహ్మోత్సవాల టైంలో క్రౌడ్ ఎక్కువైపోతుందని ముందే దర్శనం కంప్లీట్ చేసుకుందామని అనుకుంటా ఉంటారు. సో, అట్లాగా క్రౌడ్ పెరుగుతా ఉంటుందనమాట. సో, మళ్ళీ ఇంకా 4థ్ టు 12థ్ ఇంకా క్రౌడ్ ఎక్కువుంటది. సో, మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. వచ్చేటప్పుడు అన్నీ మాకు మళ్ళీ ఎకాఎకిన రాకుండా ఎస్ఎస్‌టి టోకెన్సో, ₹300 టోకెన్సో ఏయో ఒకటి తీసుకొని రండి. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ అన్ని అవర్స్ కంపార్ట్మెంట్‌లో స్పెండ్ చేయలేదనమాట. సో, ఇంకేం చూడలేదు. దర్శనం అయిపోయిన వెంటనే లాకర్ వెకేట్ చేసేసి, ఇంకా బస్ ఎక్కేసామనమాట టిఫిన్ చేసేసి. ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి మామ. శ్రీనివాస శేషశైలవా తిరగాలని కానీ ఓపిక ఉండట్లేదు. సో, మళ్ళీ ఎప్పుడొస్తామా అని చెప్పి బాధ ఉంటా ఉంటదనమాట తిరుపతికి. సో, మళ్ళీ వస్తానే ఉంటాం. మీరు ఈ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. మనోడు తిరుచానూరు రోడ్‌లో ఉన్న ఈ తాటి బెల్లం కాఫీ తాగాలని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నుంచి తీసుకొనొచ్చాడు. అంత గొప్పగా ఏం లేదు. మావోడు ఒక రాగి దోస ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. నేనైతే బెల్లం కాఫీ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. పర్లేదు. నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. యాంబియన్స్ అయితే ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ హల్వా అంగడి అని చెప్పి ఉంది. దాంట్లోనే. సో, అక్కడ ఒక హల్వా ఒకటి తీసుకున్నాడు. అది వెరైటీగా ఉంది. మళ్ళీ దాంతో టాస్క్‌లు ఎందుకులే అని చెప్పి జస్ట్ కొంచెం తీసుకొని తిన్నాను. పర్లేదు బానే ఉంది. సో, దట్స్ ద వీడియో. టాటా బాయ్. సబ్స్క్రైబ్.